హలో ఎవ్రీవన్, హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో బియ్యపు పిండితో జంతికలు చూపించబోతున్నానండి. చాలా సింపుల్గా అయిపోతుంది, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా క్రిస్పీగా ఉంటాయి. అప్పటికప్పుడు తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ విధంగా ఒకసారి ప్రిపేర్ చేసుకోండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే బియ్యపు పిండితో జంతికలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీని యొక్క ప్రిపరేషన్ చూద్దాం. దీనికోసం ముందుగా 1 కప్పు బియ్యపు పిండి తీసుకోండి. నేను మార్కెట్లో తీసుకున్నానండి. ఇది మీ దగ్గర హోమ్మేడ్ బియ్యపు పిండి ఉంటే అది తీసుకోండి. మీరు ఏ గ్లాస్తో అయినా ఏ గిన్నెతో అయినా కూడా మెజరింగ్ చేసుకోవచ్చు. ఈ కప్పుతో తీసుకున్నానండి. ఇప్పుడు ఒక ఫిల్టర్ స్ట్రైనర్ తీసుకొని దీంట్లో వేసి జల్లించాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేయండి. వేసి ఇందులో డస్ట్ ఏమీ లేకుండా ఇలా ఫిల్టర్ చేసి తీసుకోండి. చూసారా, ఈ విధంగా చేయండి. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేయండి. 1/2 స్పూన్ కారం వేయండి. 1/2 స్పూన్ వాము వేయండి. మీరు నువ్వులు ఇష్టపడితే కనుక 1/2 స్పూన్ నువ్వులు వేసుకోండి. నేను నువ్వులు వేయట్లేదండి. వాము వేసుకున్నా నువ్వులు వేసుకున్నా పర్వాలేదు. ఇలా మొత్తం అంతా కూడా బాగా కలపాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇది పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ వేసుకొని వాటర్ బాగా మరిగించండి. ఈ విధంగా వాటర్ బాగా మరిగిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసి వీటిని కొంచెం చల్లారనివ్వండి. ఈ వాటర్ బాగా వేడిగా వేయకూడదండి. వేస్తే ఆయిల్ బాగా పీల్చుకుంటాయి. ఇది గోరువేడిగా ఉన్నప్పుడు వేయాలి. ఇలా కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి. అంతా ఒకేసారి వేయకూడదు, కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇది తక్కువ వేడితో ఉన్నప్పుడు మాత్రమే వాటర్ వేయండి, ఎక్కువ వేడితో ఉన్నప్పుడు వేయొద్దు. ఇలా 2-3 సార్లు వాటర్ వేసుకుంటూ ముద్దలా చేసుకోండి. చూసారా, ఈ విధంగా సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇది జంతికలు వేసుకునేది ఈ విధంగా హోల్స్ ఉంటాయి కదండి, అది పెట్టుకొని దీనికి ఆయిల్ గ్రీస్ చేయండి. ఒక గరిట ఉంటే దానికి ఆయిల్ అప్లై చేసి పెట్టుకోండి. ఈ విధంగా పిండి అంతా కూడా ఇందులో పెట్టేసుకొని పైన ఇది పెట్టుకొని ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి. ఈ విధంగా వేసుకోండి. మీకు చిన్నగా కావాలంటే చిన్నగా, పెద్దగా కావాలంటే పెద్దగా వేసుకుని ఇలా ఆయిల్లోకి వేసుకోండి. ఇదే విధంగా మొత్తం అన్నీ కూడా వేసుకోండి. ఆయిల్ బాగా హీట్గా ఉన్నప్పుడే ఇలా వేసుకోండి. ఆయిల్లోనే డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చు. మీకు చూపించడం కోసం ఇలా చూపిస్తున్నానండి. ఇలా వేసుకున్నా పర్వాలేదు. ఇదే విధంగా జంతికలన్నీ కూడా వేసి ప్రిపేర్ చేసుకోండి, ఒకదాని తర్వాత ఒకటి. ఇవి అటు ఇటు కూడా బాగా వేయించండి. ఇవి కొంచెం క్రిస్పీగా అవ్వాలి, కొంచెం కలర్ చేంజ్ అవుతాయి బాగా వేగితే. ఇప్పుడు ఇవి ఒక్కొక్కటి కూడా ప్లేట్లోకి తీసుకోండి. అంతేనండి, చాలా క్రిస్పీగా జంతికలు రెడీ అయిపోయాయండి. చాలా క్రిస్పీగా ఉంటాయి. పిల్లలు పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ స్నాక్స్ టైంలో ఇవి ఇలా చేసుకొని ప్రిపేర్ చేసి పిల్లలకు పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని కొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. మా ఛానల్లోని అన్ని రెసిపీస్ని చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.